హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పావని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ నేను బెండకాయతోటి పచ్చడి చేశానండి. అందరూ అనుకుంటారు కదా, బెండకాయతో ఏంటి పచ్చడి చేస్తుంది ఈ అమ్మాయి వింతగా కాకపోతే అనుకుంటారు. బట్ కాకపోతే మీరు ఈ పచ్చడి ఒక్కసారి వేడివేడి అన్నంలో టేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ మళ్ళీ డెఫినెట్గా చేసుకొని తింటారండి. అంత బాగుంటుంది. ఇక్కడ నేను పావు కేజీ బెండకాయలను ముందుగా కడిగి వాటర్ ఇంగడానికి పక్కన పెట్టుకున్నానండి. ఒక 15 మినిట్స్ తర్వాత వాటన్నిటిని నీట్గా క్లాత్ తోటి తుడుచుకుంటున్నాను. ఎందుకంటే జిగురు అంటే మనకి జిగురుగా వస్తుంది కదా, ఆ జిగురు అనేది ఉండకుండా ఉండడానికి అనేసి నీట్గా క్లాత్తో తుడుచుకుంటున్నానండి. తుడుచుకొని పక్కకు పెట్టుకుందాము. ఇప్పుడు వీటిని మనము బెండకాయ పులుసుకి కట్ చేసుకుంటాం కదా అండి, అలా కట్ చేసుకోవాలి. పురుగులు ఉన్నాయా లేదా చెక్ చేసుకొని నీట్గా అన్నీ కట్ చేసి పెట్టుకోండి. ఇక్కడ నేను ఓన్లీ పావు కేజీ మాత్రమే తీసుకుంటున్నాను. ఈ రెసిపీ వచ్చేసి నేను నా కాలేజ్ టైంలో మా ఫ్రెండ్ వాళ్ళ మదర్ చేశారండి. ఒకరోజు మా ఫ్రెండ్ బాక్స్ తీసుకొచ్చినప్పుడు నేను తనది టేస్ట్ చేసి అప్పుడు తనని అడిగి వాళ్ళ మదర్ని అడగమని అప్పుడు రెసిపీ నేర్చుకున్నాను. అలా నాకు ఈ రెసిపీ వచ్చండి. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నేను టేస్ట్ చేస్తూనే ఉంటాను. దీన్ని ఎప్పటికప్పుడు చేసుకొని తింటూనే ఉంటాను. అంత బాగుంటుంది. అలాంటి రెసిపీని మీతో కూడా షేర్ చేద్దామనేసి ఈ రెసిపీ చేశాను. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అవుతుంది కదా, హీట్ అయిన తర్వాత అందులో ఒక 1.5 స్పూన్ జీలకర్ర వేసుకున్నానండి. జీలకర్ర వేగుతుంది కదా, వేగిన తర్వాత ఇక్కడ నేను పావు కిలో దానికి 10 నుండి 15 ఇక్కడ కారం ఉంటాయండి, అందుకనే అన్ని మిర్చి తీసుకున్నాను. వాటిని మధ్యగా కట్ చేసుకొని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇవి బాగా వేగిపోయాయి కదా, వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు ఉన్నాయి కదా అండి, ఇది నేను మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకుంటున్నానండి. హై ఫ్లేమ్లో చేస్తే మాడిపోతాయి. సో ఆ బెండకాయలు కూడా ఇందులో వేసేసుకున్నాను. వేసుకొని ఇప్పుడు ఫ్లేమ్ని నేను లోకి మార్చుకుంటున్నాను. లో ఫ్లేమ్లో పెట్టేసి ఇప్పుడు వీటిని బాగా వేయించుకుందాము. ఇప్పుడు ఇవి బాగా వేగిపోయాయి కదా, ఆల్మోస్ట్ ఎట్లా అంటే 50% కంటే ఎక్కువ వేగిపోవాలండి. అప్పుడే దాని టేస్ట్ అనేది వస్తుంది. అసలు మీరు తిన్నాక నిజంగా మళ్ళీ 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 చేసుకొని ఖచ్చితంగా తింటారండి, అంత గ్యారెంటీ ఇస్తున్నాను. ఇప్పుడు చూడండి మొత్తము మగ్గిపోయాయి. ఇప్పుడు ఇవి మనము స్టవ్ ఆఫ్ చేసి పక్కన చల్లారి పెట్టుకుందాము. చల్లగా అయ్యాక ఇప్పుడు మిక్సీ జార్లో మనము ముందుగా వేయించి పెట్టుకున్న జీలకర్ర, పచ్చిమిర్చి, బెండకాయ ఉన్నాయి కదా, ఇవి వేసుకుందాము. వేసుకొని ఇందులో ఒక ఉల్లిపాయ అండి, మీడియం సైజ్ ఒక ఉల్లిపాయనే నేను కట్ చేసి వేసుకుంటున్నాను. అలాగే ఇందులో మనము పచ్చి ఉల్లిపాయ వేయాలండి. వేయించి వేస్తే దాని టేస్ట్ అనేది రాదు. పచ్చి ఉల్లిపాయ వేస్తేనే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే నేను ఒక 4 వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను. రుచికి సరిపడా సాల్ట్ అనేది మనం తర్వాత కూడా వేసుకోవచ్చు. అలాగే పచ్చి కొత్తిమీర వేస్తున్నానండి. వేసి దీన్ని ఒకసారి మనము మెత్తగా మిక్సీ పట్టేసుకుందాము. స్మెల్ అంటే సూపర్గా వస్తుందండి. ఇప్పుడు దీనికి మనము తాలింపు పెట్టుకుందాం. మళ్ళీ ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకొని అందులో కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, అలాగే కరివేపాకు, కంపల్సరీ కరివేపాకు వేయాలండి. కరివేపాకు అలాగే ఎండుమిర్చి, ఇక్కడ ఒక 3 ఎండుమిర్చి వేసాను. ఇవి వేగిపోయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా బెండకాయ పచ్చడి, అది కూడా ఇందులో వేసి ఒక 2 to 3 మినిట్స్ లో ఫ్లేమ్లోనే అండి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. వేయించుకుంటేనే దీని టేస్ట్ అనేది ఇంకా బాగా వస్తుందండి. మనం ఉత్తిగా పోపు వేసేసుకుంటే సరిపోదు. జస్ట్ దాన్ని లో ఫ్లేమ్లో పెట్టేసి బాగా వేయించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకొని తినండి, అద్భుతంగా ఉంటుందండి. థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. Like, share and subscribe to my mummy channel.